कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय శ్రీ గురుదేవ్ కీ జై. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధని చెప్పుకుంటున్నాం. చైతన్య భాగవతం మధ్యఖండాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అయితే ఆది ఖండంలో చైతన్య మహాప్రభు గయా యాత్రకు వెళ్ళారు. గయా యాత్రకు వెళ్ళి అక్కడ విష్ణు యొక్క పాద పద్మ దర్శనం చేసుకున్నాక ఆయన లోపల కృష్ణ ఆవేశాన్ని పొందారు. తను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వివిధ గయల్లో స్నానం చేయడము, పితృలకి పితృతర్పణాలు అర్పించడము అవన్నీ కూడా చేశారు. అక్కడ మాధవేంద్రపురుల వారిని కూడా మాధవేంద్రపురి పాదుల వారిని కలిశారు. వాళ్ళిద్దరు కలిసి భగవత్ చర్చ చేశారు. తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండి తను తిరిగి మళ్ళీ నవద్వీపానికి వచ్చారు. నవద్వీపానికి వచ్చిన తర్వాత తన నవద్వీపంలో అందరినీ కలవడం, ఆ సంభాషణ నుంచి మన మధ్యఖండం మొదలైంది. ఈ మధ్యఖండంలో సంకీర్తన ఉద్యమం ప్రారంభం అవడం గురించి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. మరి ఇన్ని రోజులు నవద్వీపం నుంచి చైతన్య మహాప్రభు గయా యాత్రకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు పట్ల ఉన్నటువంటి విరహ వేదనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నవద్వీపానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకుందామని అందరూ కూడా బాడీకి వచ్చేసారనమాట. ఆ యోగపీఠ చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క ఇంటికి వచ్చారనమాట. అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చైతన్య మహాప్రభు అందరినీ కూడా గౌరవంగా పలకరిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, స్వాగతం చెప్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా గౌరంగాలో అందరూ చూసేటటువంటి ఒక కొత్త తేజం ఏంటిదంటే అది కృష్ణ ఆవేశము. తను గయ గురించి చెప్తూ ఉన్నారు. గయ గురించి చెప్తూ అక్కడ తను దర్శనం చేసుకున్నటువంటి ఆ విష్ణు పాదము, ఏదైతే భగవంతుడి యొక్క పాద పద్మం గురించి తను చెప్తున్నాడో తన కళ్ళల్లో నుంచి గంగా ప్రవహించేస్తోందంట. ఒక చుక్క రెండు చుక్కలు కాదండి, మొత్తం ఇల్లంతా కూడా తడిపేసిందంట. ఒళ్ళంతా తడిచిపోయింది, ఇల్లంతా కూడా తడిచిపోయింది. అసలు ఆ ప్రేమ ఆవేశంలో హే కృష్ణ ఎక్కడున్నావు, నా ప్రాణనాథ, మోర కృష్ణ కహా అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏడుస్తూ ఉన్నాడు. అసలు అదంతా చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చూసినటువంటి గౌరాంగ ఇప్పుడు చూసేటటువంటి గౌరాంగ మొత్తము కూడా చాలా భేదంగా ఉన్నాడనమాట. అందుకోసంగాను ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయన లోపల ఉన్నటువంటి ప్రేమ ఆవేశం ఏదైతే ఉందో ఆ ప్రేమ ఆవేశాన్ని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పులికించిపోతూ ఉన్నారనమాట. సో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే నేను ఆ నిత్యానందుడి యొక్క కృపతోనే నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను, లేకపోతే నాకు అసలు ఇంత కూడా నేనేమి చెయ్యలేను, నాకు అర్హత లేదు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా అక్కడికి వచ్చి అందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఇంటికి అందరూ కూడా వచ్చారు. ఆయన యొక్క ఆ పులకింతని ఆయన కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి అశ్రుధారలు అందరూ కూడా చూసి అందరూ కూడా పులకించిపోతూ ఉన్నారనమాట. కొంతసేపటి వరకు కింద పడి దొర్లేస్తున్నారంట. గౌరంగా దొర్లేస్తున్నారు. కొంతసేపు తర్వాత తనకి బాహ్య జ్ఞానం వచ్చిందనమాట. బాహ్య జ్ఞానం వచ్చింది. తర్వాత అక్కడికి శుక్లాంబర బ్రహ్మచారి, తర్వాత సదాశివ, వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఈ కొత్త ఆవేశాన్ని చూసి వాళ్ళందరూ కూడా మురిసిపోతూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఇంకా చాలా, ఎందుకంటే ఈ అందరూ కూడా ఆశ్చర్యపోయి పులకించిపోయి మళ్ళీ అందరినీ కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి సరే మీరు అందరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి, రేపు వచ్చి నేను మాట్లాడతాను అనేసి చెప్తారనమాట. ఆ విధంగా అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే అందరూ కూడా పొద్దున్నే లేచి కాలకృత్యాలు చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు, పూల బుట్టలు పట్టుకొని పూలు తెంచుకోవడానికి అందరూ కూడా వెళ్తున్నారనమాట. అయితే ఆ శ్రీవాస పండితుడి యొక్క పెరటిలో ఉన్నటువంటి ఏదైతే ఈ కుంద పుష్ప వృక్షం ఏదైతే ఉందో దానికి ఎన్నో పూలు ఉన్నాయంట. ఎంత మధురమైన సువాసన కలిగి ఉన్నాయంటే ఎంతమంది ఎన్ని బుట్టలు నింపుకున్నా కానీ ఇంకా అవేమీ అవ్వట్లేవన్నమాట, అయిపోవట్లేవన్నమాట. ఆ విధంగా
పూలు కలెక్ట్ చేసుకోవడానికి వంకతో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నారనమాట. గదాధర పండితుడు, తర్వాత గోపినాథాచార్య, రామయ్య పండిత, శ్రీనివాస పండితుడు వీళ్ళందరూ కూడా అక్కడ నించొని పూలు కోసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారనమాట. అందులో శ్రీమాన్ పండితుడు ఏం చేస్తున్నాడంటే ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడనమాట. నవ్వుతూ చెప్తున్నాడు, మీకు తెలుసా నిన్నేమైందో, నిన్న గౌరంగా వచ్చాడు గయా నుంచి, అందుకని చెప్పేసి అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారని నేను కూడా వెళ్ళాను అక్కడికి తీరా వెళ్ళి చూస్తే ఆ చైతన్య మహాప్రభు ఆ గౌరాంగ యొక్క కృష్ణ ఆవేశాన్ని నేను చూశాను. అది పరమ అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. సో నిమాయ్ పండితుడు వైష్ణవుడైపోయాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ తర్కం మీదే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సవాలు విసురుతూ ప్రతి ఒక్కరిని కూడా తర్కంలో ఓడిస్తూ ఉండేటటువంటి నిమాయ్ పండిత్ అనే బిరుదు తెచ్చుకున్నటువంటి ఈ గౌరాంగ ఇప్పుడు తన కృష్ణ ఆవేశాన్ని ప్రదర్శించడంతో సో ఇప్పుడు నిమాయ్ వైష్ణవుడైపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎప్పుడైతే విష్ణుపాద పద్మం ఆయన నోటి నుంచి వస్తోందో ఆ పదం వస్తేనే ఆయన కళ్ళల్లో నుంచి గంగా పారిపోతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా అసలు ఆయన శరీరం అంతా కంపనంతో నిండిపోయి ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. తను భూమి మీద మూర్ఛతో పడిపోయాడు, దొర్లుతూ ఉన్నాడు. అసలు ఆ శరీరంలో ప్రాణం ఉందా లేదో కూడా తెలియకుండా ఉంది. కొంచెం సేపటికి కానీ ఆయన బాహ్య స్మృతికి రాలేదు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎలా ఏడుస్తున్నాడు అంటే హే కృష్ణ అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. స్వయంగా గంగ అక్కడ ఆవిర్భవించినట్టుగా ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ శుక్లాంబర్ వాళ్ళ ఇంటికి సదాశివ మురారి పండితులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మాట్లాడతానన్నారు అన్న సంగతి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే గౌరాంగ అక్కడికి వచ్చినప్పుడు గదాధర పండిత్ ఏం చేస్తాడంటే శ్రీవాస పండిత్ ఏం చేస్తాడంటే తను కొంచెం సైడ్కి నించొని చూస్తూ ఉంటాడనమాట. కానీ అందరూ కూడా పూలు కోసుకున్నారు, వాళ్ళందరూ కూడా పూలు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అక్కడికి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో అక్కడికి చైతన్య మహాప్రభు కూడా అక్కడికి వచ్చి తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి ఎప్పుడైతే ఈ భాగవతోత్తములు అందరూ కలిసారో ఈ భాగవతోత్తములు కలవగానే చైతన్య మహాప్రభు గౌరాంగలో కొత్త ఏదైతే ఆయన కృష్ణ ఆవేశం ఉందో ఆ ఆవేశాన్ని తను ప్రకటింపబోతూ ఉన్నాడనమాట. ఇంకా అక్కడికి రాగానే అందరూ భాగవతోత్తములను చూసి తను కూడా పులకించిపోతూ ఉన్నాడనమాట. సో ఆ విధంగా అక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పులకింత అసలు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, పడిపోతున్నాడంట. పడిపోతూ ఉంటే స్తంభం విరిగి కింద పడిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తను కింద పడిపోతూ ఉన్నాడనమాట. తర్వాత ఆయన కింద పడిపోయినప్పుడు ఆయన యొక్క ముడి ఏదైతే ఆయన పెద్ద హెయిర్స్ ఉంటాయి, పెద్ద హెయిర్ స్టైల్ ఉంది గౌరాంగకి. సో ఆ ముడి విడిపోయిందంట. తర్వాత ఆయన కింద పడిపోయినప్పుడు ముఖము ముక్కు నోరు ఎక్కడ పలిగిపోతాయో అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా మూర్ఛపోయి పడిపోయాడనమాట. ఇంకా ఆయన చేసేటటువంటి పులకింత ఆవేశం ఏదైతే ఉందో గంగా తను నవ్వుకుంటోందంట, ముసిముసి నవ్వులు నవ్వుతోందంట. సో మనం ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాము. సో ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఓకేనా, అందరికీ క్లియర్ కదా? మనము అంటే మధ్యఖండం స్టార్ట్ చేసాము. మధ్యఖండంలో చైతన్య మహాప్రభు యొక్క కృష్ణావేశ ప్రదర్శన అయింది. దాంట్లో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఓకే కదా? ఓకే, ఇప్పుడు మధ్యఖండం మొదటి అధ్యాయం 90వ శ్లోకం నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. కథక్షణే బాహ్య ప్రాకాశీయ విశ్వంభరా కృష్ణ బలి కాందితే లాగిలా బహుతరా. ఇంకా విశ్వంభరుడు అక్కడ ఉండి తను
కృష్ణ కృష్ణ అంటూ తను ఏడుస్తూ ఉన్నాడనమాట. కృష్ణ రే ప్రభు రే మోరా కోనా దిగా కేలా ఏత బాలి ప్రభు పూనా భూమితే పడిలా. లేచాడు, ఇందాకే పడిపోయాడు, స్తంభం విరిగి పడిపోయినట్టుగా పడిపోయాడు. అయ్యో ముక్కు ముఖం పలిగిపోయిందా అనుకున్నారు. తను లేచాడు, లేచి మళ్ళీ ఓ కృష్ణ ఓ నా ప్రభు అని చెప్పేసి మళ్ళీ ఎడమవైపుకి వెళ్తున్నాడంట. మాటికి లేస్తున్నాడు పడిపోతున్నాడు, లేస్తున్నాడు పడిపోతూ ఉన్నాడు. కృష్ణ ప్రేమే కాందే ప్రభు సచిరానందనా చతుర్థికే బేడి కాందే భాగవత గనా. ఈ కృష్ణ ప్రేమలో ఏడుస్తూ ఉంటే మొత్తం భక్తులందరూ కూడా నలువైపులా చేరారంట. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. చతుర్థికే బేడి కాందే, కాందే అంటే ఏడవడం. ఆ భక్తులందరూ కూడా ఏడుస్తున్నారనమాట. ఆచాడే రాసాముచ్చయా నాహిక శ్రీ అంగే నా జానే ఠాకూరా కీచు నిజ ప్రేమ రంగే. ఆ భగవత్ ప్రేమలో మునిగిపోయి ఉన్నందుగా తను కింద పడిపోతూ ఉంటే అసలు ఎక్కడ దెబ్బలు తగులుతున్నాయో కూడా ఎవరికి కూడా తెలియకుండా ఉందన్నమాట. ఊటీలా కీర్తన రోలా ప్రేమేరా క్రందనా ప్రేమ మాయా హైలా శుక్లాంబరేరా భావనా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? శుక్లాంబర బ్రహ్మచారి వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉందన్నమాట. ఈ మొత్తం అంతా కూడా ఆ ప్రేమ క్రందనంతో ఆ భవనం అంతా కూడా నిండిపోయిందనమాట, ఆ ప్రేమ అశ్రువులతోనే. స్థిర హాయి క్షణికే బాసిలా విశ్వంభరా తదాపి ఆనందధారా బాహ్య నిరంతరా. నిరంతరంగా అశ్రుధారలు కారుతూనే ఉన్నాయండి. ఒక్క దగ్గర స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నాడు. పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, పులకిస్తూ ఉన్నాడు, కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. ప్రభు బాలే కోనా జనా గృహేరా భీతరా బ్రహ్మచారి బలిలేనా తోమారా గదాధరా. మరి లోపల ఎవరున్నారు అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత శుక్లాంబర బ్రహ్మచారి అంటున్నాడు అనమాట, తోమారా గదాధరా, నీ యొక్క గదాధరుడే ఉన్నాడు లోపల అనేసి. ఎందుకంటే గదాధరుడు ఆ విషయాలన్నీ విని తను కూడా తన్మయత్వంలో ఉండిపోయాడనమాట. ఆ తన్మయత్వంలో గౌరంగాకి ఎదురుపడకుండా తను పక్కకి నించొని చాటుగా నించొని అసలు ఏమవుతుందో చూడాలి అనేసి అనుకున్నాడనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మధ్యలో మేలుకి వచ్చినప్పుడు లోపల ఇంకెవరున్నారు అనేసి గౌరంగా అడిగాడనమాట. అడిగినప్పుడు ఆ శుక్లాంబర బ్రహ్మచారి నీ గదాధరుడే ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. హేటా మాదాకారియా కాందేరా గదాధరా దేకియా సంతోష బాడా ప్రభు విశ్వంభరా. గదాధరుడు ఏం చేస్తున్నాడంట? తల కిందికేసుకున్నాడంట. కిందికేసుకొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడంట. అది చూసి గౌరంగకి చాలా సంతోషం వేసిందంట. ప్రభు బాలే గదాధరా తూమి సే సుకృతి శిశు హైదే కృష్ణతే కరీలా దృఢమతి. గౌరంగా అంటున్నాడు అనమాట, ఓ గదాధర నువ్వు సుకృతవంతుడు అయ్యా, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కృష్ణుడి పట్లే నీ యొక్క మతి, నువ్వు ఎప్పుడు కూడా నీ చిత్తంలో కృష్ణుడిని పెట్టుకున్నావు, నీ మతి ఎప్పుడు కృష్ణుడి యొక్క పాద పద్మాల పైననే ఉంది అనేసి అంటున్నారన్నమాట. ఆమారసే జేహేనా జన్మ గేలా వృధా రసే పాయిలు ఆమూల్యానిది గేలా దైవ దోషే ఏతా బాలి భూమితే పాడిలా విశ్వంభరా దులాయి లోటాయ సర్వా సేవ్య కాలే భరా. ఇంకేమంటున్నాడంటే నా జన్మంతా కూడా వృధా రసంలో గడిచిపోయింది. నేను ఇప్పుడు ఇంతవరకు ఎందుకంటే తర్కంలో ఉన్నాడు కదా, చదువులో ఉన్నాడు, ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుకోండిరా సవాల్ వేయడం దీంట్లోనే ఉన్నాడు కదా, ఆ విధంగా నా సమయం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి అంటూ పడిపోయాడంట. మళ్ళీ భూమి మీద పడిపోయాడంట. తర్వాత మొత్తం అందరూ కూడా వచ్చి ఆయనకి సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆ మట్టిలో పొరలాడుతూ ఉన్నాడనమాట. పూనా హాయా బాహ్యా పూనా పాడే దైవే రక్ష పాయా నాకా ముఖసే ఆచాడే. మళ్ళా బాహ్జ్ఞానం వస్తుంది, మళ్ళీ పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ పడిపోతూ ఉన్నాడు. అలా పడినప్పుడల్లా దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయో తెలియట్లేదు. ముక్కు ముఖం పగలకుండా ఆ భగవంతుడే రక్షిస్తున్నాడు ఆయనని. మిలితేనా పారే దూయి చక్షు ప్రేమ జాలే సాబే ఏక కృష్ణ కృష్ణ శ్రీవాదానే బాలే. మొత్తం రెండు కళ్ళు కూడా నీటితో నిండిపోయి ఉన్నాయన్నమాట. అసలు ఇంకా తను ఏమీ చూడలేకున్నాడు, కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి, ఏమీ కూడా కనిపించకుండా ఉందన్నమాట. ఇంకా ఆయన వదనం ఏమంటుందంటే కృష్ణ కృష్ణ అనేసి అంటుందన్నమాట. కృష్ణ శబ్దం తప్పితే ఇంకొకటి లేనే లేదు, ఇంకొక మాట వినపడమే లేదన్నమాట. కృష్ణుడు ఎక్కడ అనేసి అంటున్నాడు. ధరియా సభారాగాల కాందే విశ్వంభరా
ప్రతి ఒక్కరి మెడ పట్టుకొని ఏడుస్తున్నాడు విశ్వంభరుడు. ఏడుస్తే ఏమంటున్నాడు అంటే, కృష్ణ కోత, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు? బాయి సాబా బాలహ సత్వారా, ఓ సోదరులారా చెప్పండి, త్వరగా చెప్పండి, ఎక్కడున్నాడు నా కృష్ణుడు, ఎక్కడున్నాడు అని చెప్పేసి అందరినీ కూడా మెడలు పట్టేసుకుంటున్నాడు అనమాట. పట్టుకొని అడుగుతూ ఉన్నాడు అనమాట గట్టిగా. ప్రభు రాధేకి ఆర్తి కాందే భక్త గానా కారో ముఖే ఆరాకి చూ నా స్ఫురే వచనా. ఆ చైతన్య మహాప్రభు గౌరాంగాల ఏడుస్తూ ఉంటే, అతను ఏడుస్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ కూడా నోట మాట రావట్లేదంట. ఎవరు ఏం చెప్పాలి, ఆయన ఎలా ఓదర్చాలి, అసలు ఏమవుతుందో తెలియక వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ తెలియట్లేదంట. ప్రభు బాలే మోరా దుఃఖ కారహ కండానా ఆని దేహ మోరా నంద గోపేంద్రానందనా. ఏమంటున్నాడంటే, నాకు ఆ నందగోపుడి యొక్క పుత్రుణ్ణి తెచ్చివ్వండి, నా దుఃఖాన్ని పోగొట్టండి, ఆ కృష్ణుణ్ణి నాకు తెచ్చియండి, నా దుఃఖాన్ని పోగొట్టండి. ఏత బలి శ్వాస చాడి పూనా పూనా కాందే లోటయా భూమి కేసా తహనాహి బాందే. ఆ విధంగా నిట్టూర్పులు తీస్తూ తన కింద పడి దొర్లుతూ ఉన్నాడనమాట. చుట్టంతా వీరబోసి ఉంది, కింద పండి పొరలాడుతూ ఉన్నాడు. ఏయి సుఖే సర్వాధీనా గే లక్షణ ప్రాయ కదాయి చిత్సభా ప్రతి హాయిలా విధాయ. ఈ ప్రేమ ఏదైతే ఈ కృష్ణావేశంలో, కృష్ణ ప్రేమలో ఇప్పుడు గౌరంగా మునిగిపోయి ఉన్నాడో, ఆ విధంగా మొత్తం రోజంతా తను అలానే చేస్తూ ఉన్నాడంట. ఆ కృష్ణ ప్రేమలో దొర్లుతూ ఉన్నాడంట. చూసే వాళ్ళు ఎవరికి కూడా, అందరూ కూడా అలా ప్రేమమయంలోనే ఉండిపోయారనమాట. మొత్తం రోజంతా కూడా ఒక్క క్షణంలా గడిచిపోయిందంట. తర్వాత లాస్ట్కి ఏదో ఒక విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారన్నమాట. గాదాధార సదాశివ శ్రీమాన పండిత శుక్లాంబరాది సాబే హాయిల విస్మత. ఈ గదాధర పండితుడు, సదాశివ పండితుడు, శ్రీమాన్ పండితుడు, శుక్లాంబర బ్రహ్మచారి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. జయ జయ దేకి లేనా ప్రేమ శాబయ్య వాక్య అపూర్వ దేకియా కారో దేహనాహి బాహ్య. ఎవరెవరి ప్రేమను చూసారో, గౌరాంగుడి యొక్క ఈ కృష్ణ ప్రేమ ఆవేశాన్ని చూసారో వాళ్ళందరూ కూడా అవాక్కయ్యారంట. తర్వాత ఎవరైతే ఈ దృశ్యాన్ని చూసారో వాళ్ళందరూ కూడా బాహ్య జ్ఞానాన్ని కోల్పోయారు. వాళ్ళకి కూడా బాహ్య జ్ఞానం లేదు. ఎవరైతే కృష్ణుడి యొక్క లీలను చూస్తున్నారో వాళ్ళకు కూడా బాహ్య స్మృతి లేదనమాట. వైష్ణవ సమాజే సభే ఆయిల హరిషే అనుపూర్విక కాహిలేనా శేష విశేషే. ఆ విధంగా ఈ భాగవత సమాజంలో అందరు ఎవరైతే ఈ పరమ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హరి హరి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. ఎందుకు ఎన్ని రోజులు వీళ్ళందరూ కూడా పరదుఃఖ దుఃఖి, అందరి నోట హరినామం రావట్లేదే, వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ లోక కార్యాల్లో మునిగిపోయి ఉన్నారే, మరి వీళ్ళందరికీ ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తి పొందుతారు అని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఏడుస్తూ అద్వైతాచార్యుల వారి యొక్క ప్రార్థన మేరకి సాక్షాత్తు గౌరాంగ ఆవిర్భవించారు. మరి ఆవిర్భవించిన తర్వాత తన యొక్క లీలల్ని మొదలు పెడుతున్నాడు ఇప్పుడు అనమాట. మరి ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు ఆ గౌరాంగుల్లో ఉన్నటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు చూసినప్పుడు వీళ్ళందరూ కూడా పరమ ఆనందపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ భగవంతుడి యొక్క నామ ప్రచారానికి ఇంకొకరు జాయిన్ అయ్యారు. ఆయనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి ఆ సాక్షాత్ కృష్ణుడు అతనే అన్నది ఇంకా వాళ్ళు రాను రాను అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా హరి 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 అంటూ వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. సూనాయి అపూర్వ ప్రేమ సాబయి విస్మిత కేహ బాలే ఈశ్వర వాయిలా విదిత. ఈ అపూర్వమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానిని వినిన వాళ్ళందరూ కూడా విస్మితులయ్యారంట. అవునా కదా? సో మనకు కూడా అనిపిస్తుంది కదా, చైతన్య మహాప్రభు అలా చేయడం, గౌరాంగ ఇలా చేయడం, ఆయనలో వచ్చినటువంటి ఆవేశం ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా అలా అనిపిస్తుంది. సో మరి అక్కడున్న ఎవరైతే అక్కడ వచ్చి చూడలేదో విన్న వాళ్ళందరూ కూడా విస్మితులైతూ అయిపోయారనమాట. కేహా బాలే నిమాయి పండిత బాల హైలే పాషండి రాముండా చీండి వారే పారి హాలే. ఆహా, ఇప్పుడు నిమాయి పండితుడు కనుక ఇలా భక్తుడు అయిపోయాడు అనుకో. ఎందుకంటే ఇప్పటివరకు వ్యాకరణం, తర్కము ఇందులోనే అందరినీ ఓడించేశాడు. మొత్తం ఎక్కడ
అంటే బంగ్లాదేశ్కి కూడా వెళ్ళాడు, అక్కడ కూడా తను ఉత్తమ టీచర్గా వచ్చాడు. సో అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు దీన్ని భక్తుడైపోతే ఈ పాషండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణచేస్తాడు, ఇప్పుడు వాళ్ళ తలలు తీసేస్తాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారనమాట. కేహా బాలే హాయి బేకా కృష్ణేరా రహస్య సర్వదా సందేహ నాహి జానిహవస్య కేహా బాలే ఈశ్వర పూరిరా సంగ హైతే కివదే కిలేనా కృష్ణ ప్రకాశ గాయాతే. ఆ విధంగా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు తను? కృష్ణుని రహస్య లీల ఏదో తెలుసుకొని ఉంటాడు, దీంట్లో సందేహం ఏమీ లేదు అనేసి అంటున్నారనమాట. ఇంక కొంతమంది ఏమంటున్నారంటే కాదు కాదు గయకు వెళ్ళాడు కదా, అక్కడ కృష్ణుడి యొక్క సాక్షాత్కారం అయ్యిందేమో అనేసి అంటున్నారనమాట. మళ్ళీ ఇంకొందరు ఏమంటున్నారంటే ఈ గయలో ఈశ్వరిపురి పాదుల వారు ఉన్నారు కదా, ఆయన సాంగత్యంలో ఆయనకి కృష్ణుడే ప్రకటమై ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారనమాట. ఏ మతానందే సాకాల భక్త గానా నానా జానే నానా కథ కరేనా కథనా. ఆ విధంగా భక్తులు అందరూ కూడా ఆనందంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉన్నారనమాట. ఏమైతేంది నిమాయ పండితుడు ఈ విధంగా అయినందుకు అసలు వాళ్ళు ఇంకా చాలా సంతోషపడుతున్నారు. మొత్తం పాషండులందరినీ కూడా తను పెరిగివేస్తాడు అని చెప్పేసి. సబే మేలి కరితే లాగేలా ఆశీర్వాద హావుకా హావుకా సత్య కృష్ణేరా ప్రసాద. అందరూ కలిసి కూడా ఆశీర్వదిస్తున్నారనమాట. ఇది సత్యమగుగాక కృష్ణ అనుగ్రహమగుగాక అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆనందేలా గీలా సాబే కారితే కీర్తన కేహ గాయ కేహ నాచే కారియే క్రందన. అందరూ కూడా ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు, పాడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఏమో ఏడుస్తూ ఉన్నారు. హేనా మతే భక్తగానా ఆచైనా హరిషే ఠాకూరా విష్టహాయి ఆచైనా నిజరాసే. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పటికి ఇంకా తన భక్తి రసంలో తను ఆవిష్టుడయ్యాడు అనేసి అనుకుంటున్నారనమాట. కాదాచిత్ బాహ్య ప్రకాశీయ విశ్వంభరా చలిలేన గంగాదాస పండితేరా గరా. కొంతసేపటికి బాహ్య జ్ఞానం వచ్చేసిందంట. తర్వాత గంగాదాస్ పండితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. గురురా కరీలా ప్రభు చరణ వందన సంభ్రమే ఊటీలా గురు కైలాలింగాన. తర్వాత తను గంగాదాస్ పండితుడి దగ్గరికి గురువుగా స్వీకరిస్తాడు, అక్కడికి వెళ్తాడు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవంగా గంగాదాస్ పండితుల వారికి ప్రణామాలు చేశారనమాట. ప్రణామాలు చేస్తే గంగాదాస్ పండితుల వారు ఏం చేశారు అంటే గౌరంగాన్ని లేపి తనని ఆలింగనం చేసుకుంటారనమాట. గురు బాలే దస్య బాపా తో మారా జీవానా పితృకూల మాతృకూల కరీలా మోచన. గురువు ఏమంటున్నాడంటే నాయన నీ జన్మ ధన్యమైపోయింది, నీ పితృవంశము మాతృవంశం అన్నీ కూడా మోక్షం అయిపోయాయి, మొత్తం అన్ని వంశాలు కూడా మోక్షాన్ని కలిగించేసావు నువ్వు అనేసి చెప్తున్నాడు అనమాట. తోమారా పాడు యా సభా తోమారా వది పూతికే హనాహి మేలే బ్రహ్మ బాలే జాతి. అయితే నువ్వు వెళ్ళిన తర్వాత నీ శిష్యులు ఎవరైతే ఉన్నారో నీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్ ఇప్పటివరకు పుస్తకమే తీయలేదు, ఇప్పటివరకు పుస్తకాలు తీయలేదంట వాళ్ళందరూ, ఒకసారి కూడా చదవలేదంట. స్వయంగా నేను చెప్తే కూడా వాళ్ళేమీ వినడమే లేదు, బ్రహ్మొచ్చి చెప్పినా కూడా వినేటట్టు లేరు వీళ్ళందరూ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏకానే ఆయిలా తుమి సాబారా ప్రకాశ కాలి హైతే పాడాయి బా ఆజీ చాహవాస. ఏమంటున్నాడంటే ఇంకా నువ్వు ఇప్పుడు అందరికీ కనిపించావు, నువ్వు వచ్చేసావు కాబట్టి నువ్వు అంటే అందరు ఇప్పుడు నువ్వు వచ్చావు చూశారు కదా, ఇప్పుడు సార్ వచ్చేసాడు, అందరికీ కూడా తెలిసిపోయింది మా సార్ వచ్చాడు అని చెప్పేసి అందరికీ కనిపించావు కాబట్టి ఇంకా నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, రెస్ట్ తీసుకో, రేపటి నుంచి వచ్చి నీ క్లాసెస్ని నువ్వు కంటిన్యూ చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. గురు నమస్కారియా చలీలా విశ్వంభరా చతుర్థికే పాడుయా వేష్టితాద శశిధర ఆయిలైన శ్రీ ముకుంద సంజయ గారే ఆసియా బాసీలా చండి మండపా బీతారే. తర్వాత ఇంకో దగ్గర కూడా ట్యూషన్ చెప్పేవాడు కదా సంజయ్ ముకుంద వాళ్ళ ఇంట్లో చండీ మండపంలో. ఆ విధంగా గంగాదాస్ పండితుల వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి మొత్తం అందరు శిష్యులు ఇంకా వాళ్ళందరూ కూడా ఆయనతో మొత్తం శిష్యులందరి మధ్యలో అంట చంద్రుడిలాగా కనిపిస్తూ ఉన్నాడంట. తర్వాత సంజయ్ ముకుందుల
అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చండీ మండపంలో కూర్చున్నాడు అనమాట. గోష్ఠి సంగే ముకుంద సంజయ పుణ్యవంత జయహాయిలా ఆనంద తహారా నాహి అంత. ఈ సంజయ్ ముకుందులు గౌరంగా రావడం చూసి ఆ గోష్ఠిని అంతా చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారనమాట. పురుషోత్తమ సజ్జ ఏ రే ప్రభు కైలా కోలే సంచిలే నా ఆజ్ఞాతానా నాయనే రాజాలే. ఈ పురుషోత్తముడు సంజయులు వీళ్ళు గౌరంగాన్ని కౌగలించుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి అన్నమాట. నయన జలంతో వాళ్ళు తడిచిపోయారు. జయకారతీతే లాగి లేనా నారీ గానా పరమానంద హైలా ముకుంద భవన. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో జయధ్వని చేస్తూ ఉన్నారంట. ముకుందుడి ఇల్లంతా కూడా పరమ ఆనందంతో నిండిపోయిందనమాట. ఆ బెంగాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఉత్సవంలో ఉల్లు ధ్వని చేస్తారనమాట. నాలిక నాడిచి ఒక రకమైన శబ్దం తీస్తారనమాట. సో ఆ శబ్దము శుభ సూచకమైంది. ఆ విధంగా మొత్తం జయ జయ ధ్వనులతో నిండిపోయిందనమాట. शुभदृष्टिपाता प्रभु कारी सब कारे आइले न महाप्रभु आपना मंदिरे. అందరిపైన చైతన్య మహాప్రభు గౌరంగా తన యొక్క శుభదృష్టిని వర్షింపచేశాడు. తర్వాత ఆయన మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాడనమాట. ఆసియా బాసీలా విష్ణు గృహే రాధాయారే ప్రీతికారి విదయా దిలేనా సభకారే. తర్వాత అందరినీ కూడా సాగనంపి తన ఇంటికి వచ్చేసి విష్ణు మందిర ద్వారంలో, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ మందిర ద్వారంలో గడప దగ్గర తను కూర్చున్నాడు అనమాట. జయ జయ జనాయిసే ప్రభురే సంభాషితే ప్రభురా చరిత్రకే హా నా పరే రుజితే పూర్వ విద్యా ఉదత్య నా దేకే కోనా జనా పరమ విరక్త ప్రాయ దాకే సర్వక్షణ. ఎవరెవరు ప్రభువుని అంటే గౌరాంగాన్ని పలకరించడానికి వాళ్ళు వచ్చారో వాళ్ళందరికీ గౌరాంగుడి యొక్క చరిత్రను వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇప్పటివరకు గౌరంగా ఎలా ఉన్నాడు, టీచర్ లాగా తను అందరినీ సవాల్ చేస్తూ ఉండేటటువంటి ఉద్దండతతో ఉన్నాడనమాట. సో ఆ విధంగా ఇప్పుడు తనలో వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో వాళ్ళెవరు కూడా అర్థం చేసుకోలేడనమాట. ఎందుకంటే అన్నింటినీ పట్ల ఇప్పుడు విరక్తిని తను చూయించబోతూ ఉన్నాడనమాట. చూయిస్తున్నాడు కూడా, దేని పట్ల కూడా తనకి ఏమీ ఇదిగా లేదనమాట. అన్నిటి పట్ల విరక్తిని తను చూయిస్తూ ఉన్నాడు. అందుకనే అందరూ కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటి మన నిమాయి పండితేనా అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. పుత్రేరా చరిత్ర సచి కీచూయినా రూజే పుత్రేరా మంగాలాగా లాగి గంగా విష్ణు పూజే. వాళ్ళందరికీ కాదండి, అమ్మ శచికి కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పుత్రుడు ఉన్నట్టుగా తను ఎలా అయిపోయాడు, సడన్గా మారిపోయాడు కదా, ఆ విధంగా తనకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి పుత్రేరా మంగాల లాగి, అంటే కొడుకు ఈ విధంగా సడన్గా మారిపోయాడు, ఏమైందో అర్థం కాక లేదు నా కొడుకు సర్వ మంగళాలు కలగాలి అని చెప్పేసి గంగాకి ఇంకా విష్ణు పూజ తను చేస్తూ ఉందన్నమాట. స్వామి నీలా కృష్ణ చంద్ర నీలాపుత్ర గానా ఆ వశిష్ట సభే మాత్ర ఆచేయేక జనా. ఓ కృష్ణచంద్ర తను వేడుకుంటుందన్నమాట. ఏమంటుందంటే, స్వామి నీలా కృష్ణచంద్ర, నువ్వు నా స్వామిని అంటే నా భర్తను కూడా తీసేసుకున్నావు. నీలాపుత్రగాన పిల్లలు, ఎందుకంటే అంతకుముందు ఎంతోమంది పిల్లలు పుట్టారు, చనిపోయారు. తర్వాత విశ్వరూపుడు సన్యాసం తీసుకొని వదిలి వెళ్ళిపోయాడు. అందుకని చెప్పేసి తను ఏమంటుందంటే, ఇప్పుడు ఒకడు మిగిలాడు, ఆ ఒక్క కొడుకుకి నువ్వు మంగళాన్ని చెయ్యి అని చెప్పేసి తను వేడుకుంటూ ఉందన్నమాట. అనాదిని మోరే కృష్ణ ఏ దేహవరా. నేనేమంటుందంటే, ఓ కృష్ణ నేను అనాథని అనేసి తను వేడుకుంటూ ఉందన్నమాట. నాకు ఒక్క వరాన్ని ఇవ్వు, దేహ వర, నాకు ఒక్క వరాన్ని ఇవ్వు ఈ అనాథకి. సుస్థ చిత్తే గృహే మోరా రాహు విశ్వంబరా. స్వచిత్తంతో స్వస్థతతో తను మంగళంగా నెమ్మదిగా నా పుత్రుడు ఇక్కడ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి తను వేడుకుంటుంది అనమాట. లక్ష్మీరే ఆని పుత్ర సమీపే బాసియా. విష్ణుప్రియాదేవిని తీసుకొని వచ్చి కొడుకు దగ్గరికి కూర్చోబెట్టింది అనమాట. దృష్టితాపాతకారి యావో ప్రభు నాహి ఛాయా. కానీ గౌరంగా మాత్రం చూసి చూడనట్టుగానే ఉన్నాడట.
నీరావధి శ్లోక పాడి కారాయ రోదానా కోత కృష్ణ బాలే అనుక్షణ కాకానో బేబా హుంకార కారాయ డరే పాలాయేన లక్ష్మి సచిపాయ భయ. ఏం చేస్తున్నాడంట, తను నెమ్మదిగా లేడు, ఆ కంటిన్యూస్గా ఒక శ్లోకాలు ఏదో చదువుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, కోత కృష్ణ ఎక్కడ నా కృష్ణుడు ఎక్కడున్నాడు నా కృష్ణుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి తను అనుక్షణం అలా పలుకుతూ ఉన్నాడు అనమాట. తర్వాత హూంకారం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటటువంటి చేష్టలను చూసి విష్ణుప్రియాదేవి భయపడిపోతుంది అనమాట. తర్వాత అమ్మకి కూడా భయం వేస్తుంది. రాత్రి నిద్ర నాహి జానా ప్రభు కృష్ణ రాసే. అసలు నైట్ అంతా పడుకోవడమే లేదు, కృష్ణ రసంలో తను మునిగిపోయి ఉన్నాడనమాట. వీరాహే నా పాయా స్వస్థ ఊటే పడే బైసే. ఆయన కృష్ణుడితో విరహంతో నైట్ నిద్ర లేదు, కూర్చోలేకపోతున్నాడు, అసలు తిన్నగా లేడనమాట. లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పడిపోతున్నాడు, అసలు ఇంకా ఎలా ఉన్నాడో తనకే తెలీదు. భిన్నాలో కాదేకిలే కారేనా సంబారానా ఉషకాలే గంగా స్నానే కరి ఏగామనా. మరి ఎవరైతే భక్తులు కాని వాళ్ళు ఎవరైతే చూస్తారో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అప్పుడు తను ఏమనుకుంటున్నాడంటే తన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ లక్షణాలు బయటికి కనిపిస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి తను ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అప్పటికి తెల్లారిందంట, పొద్దున్నే లేచి గంగా స్నానానికి వెళ్ళిపోయాడనమాట. ఆయిలేనా మాత్ర ప్రభు కారి గంగా స్నాన పాడుయా వర్గాసి హైలా ఉపస్థాన. ఆ విధంగా గంగా స్నానాన్ని ముగించుకొని ఎక్కడికి వచ్చాడు, విద్యార్థుల దగ్గరికి వచ్చాడనమాట. విద్యార్థుల దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. గంగా స్నానానికి వెళ్ళాడు. ఆ గంగా స్నానం దగ్గరికి ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారనమాట. కృష్ణ వీణా ఠాకూరేరా నా ఈ సేవాదానే పాడుయా సకాల హాయే ఈహా కిచు ఈ నా జానే. మహాప్రభు ఏమంటున్నాడంటే ఆయన నోటి నుంచి కృష్ణ అంతకు మించి ఇంకేమీ రావట్లేదంట, ఇంకేమీ కూడా రావట్లేదంట. సో ఆ విధంగా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఇంకా అనురోధే ప్రభు బసి లేనా పాడా ఈతే పాడుయా సబారా స్థానే ప్రకాశ కరితే. మరి పిల్లలకి స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఏమి అర్థం అవ్వట్లేదు అనమాట. మరి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చదివించాలి అనేసి అనుకున్నాడనమాట. మరి చదివించాలని వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, చదివిస్తున్నాడు. కానీ మరి వాళ్ళందరి ముందు కూడా ఏం చేయాలి, ఇప్పుడు తను ముందే ఏ విధంగా అయితే పాఠాలు చెప్పాలి అలానే చెప్పాలి పాఠాలు. కానీ అలా పాఠాలు చెప్తున్నాడంటే అలా పాఠాలు చెప్పడం లేదు. మరి ఇప్పుడు ఆయన లోపల వచ్చేటటువంటి ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఆయనకి ఏం చేయాలో తెలియకుండా ఉంది. హరిబలి పూతిమేలి లేనా శిష్యగానా సునియి ఆనంద హైలా శ్రీ శశినందనా. హరినామ స్మరణతో పుస్తకాలు ఈ శిష్యులందరూ కూడా తెరిచారంట. తర్వాత ఎందుకంటే కృష్ణ అంటున్నాడు, ఇంకా ఆయన ఏమీ అనట్లేదు. అందుకని చెప్పేసి పిల్లలందరూ కూడా హరి అనుకుంటూ వాళ్ళు కూడా హరినామం చేస్తూ ఉన్నారనమాట. అందరు పుస్తకాలు ఓపెన్ చేశారు. ఇంకా శశినందుడు ఆనందపడ్డాడు అనమాట. బాహ్యానాహి ప్రభురా సునాయి హరిధ్వాని శుభదృష్టి సాబారే కారీలా ద్విజామాని. ఇంకా బాహ్యావేశంలో తను లేడు. ఇంకా పిల్లలందరి మీద కూడా తను మంచి కరుణ శుభదృష్టిని చూయించాడు. ఆవిష్టాహాయి ఆ ప్రభు కారేణ వాక్యానా సూత్రవృత్తి టీకాయా కాల హరినామా. మరి ఆ సూత్ర వృత్తి టీకా ఇవన్నింటినీ కూడా ఏమీ వ్యాఖ్యానం లేదంట, హరినామ వ్యాఖ్యానమే నడుస్తోంది ఇక్కడ. హరినామ పరంగానే వాటిని అన్నింటినీ కూడా తను వ్యాఖ్యానిస్తూ ఉన్నాడనమాట. ప్రభు బాలే సర్వకాల సత్యకృష్ణ నామా సర్వశాస్త్రే కృష్ణ బాయి నా బాలాయే ఆనా. ఇంకేమంటున్నాడంటే సర్వకాలంలో కూడా కృష్ణనామమే ఉత్తమైంది, సత్యమైంది. అన్ని శాస్త్రాలు కూడా కృష్ణనామాన్నే చెప్తున్నాయి. కృష్ణుడి తప్ప ఇంకొకటి లేదు, కృష్ణనామం తప్ప మరి ఒకటి లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. హర్తకర్త పాలయి తాయి కృష్ణ సే ఈశ్వరా ఆజా బాబా ఆది సభా కృష్ణేరా కింఖారా. ఇంకేమంటున్నాడంటే హర్త సంహారణకర్త, కర్త సృష్టికర్త ఎవరు, శివుడు ఇంకా బ్రహ్మ.
పాలయిత ఎవరు, పాలించేటటువంటి వాడు విష్ణువు. ఈ ముగ్గురు కూడా కృష్ణుడే, అతడే ఈశ్వరుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఈ శివుడు, ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క కింకరులు, ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క భృత్యులు అని చెప్పేసి చెప్తున్నాడు. కృష్ణేరా చరానా చాడి జే ఆరావా కానే వృధా జన్మ జాయ తారా ఆ సత్యవచనే. మరి ఎవరైతే ఈ కృష్ణుడి యొక్క చరణాలను వదిలేశారో వాళ్ళ జన్మ వృధానే, ఇంకా వాళ్ళ జన్మ అసలు యూజే కాదు, వేస్ట్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఆగమ వేదాంతాది జతదరసనా సర్వశాస్త్రే కాహే కృష్ణ పదే భక్తి దాన. ఇంకేమంటున్నాడంటే ఆగమ శాస్త్రము, వేదాంతము, దర్శన శాస్త్రము ఇవేవైతే ఉన్నాయో ఈ శాస్త్రాలన్నీ కూడా కృష్ణుని యొక్క పాద పద్మాలయందు భక్తి చేయడము అది మాత్రమే చెప్తూ ఉన్నాయి. ముగ్ధ సభ అధ్యాపక కృష్ణే రామాయ చాడియా కృష్ణేరా భక్తి అన్యపాదే జాయ. మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కృష్ణమాయలో ముగ్ధులైపోయారనమాట. ఎవరైతే కృష్ణ భక్తిని విడిచారో వాళ్ళందరూ ఇతర మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు దాంట్లో ముగ్ధులైపోయారు. కరుణా సాగర కృష్ణ జగత జీవన సేవక వత్సలానంద గోపేరానందన. ఈ నందగోపకుమారుడు ఆ సేవక వత్సలుడు, ఆ గోపకుమారుడికి నందనందనుడు, తనే ఈ జగమునందరికీ కూడా కరుణాసాగరుడు, అతడే కృష్ణుడు. హేన కృష్ణ నామే జారా నాహి రతి మాతి పడియా ఓ సర్వశాస్త్ర తహారా దుర్గాతి. మరి అలాంటి కృష్ణనామము ఏదైతే ఉందో ఆ కృష్ణనామము పట్ల రుచి లేని వాడు ఎన్ని శాస్త్రాలు చదివితే ఏం లాభం అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఎన్ని శాస్త్రాలు చదివినా కృష్ణనామం పట్ల రుచి కలిగినటువంటి వాడు దుర్గతి పొందుతాడు. దరిద్ర దామజది లాయ కృష్ణనామా సర్వదోషదాకిలేవో జాయ కృష్ణదామా. దరిద్రుడు ఆదముడు అయినా సరే కృష్ణనామాన్ని ఆశ్రయించాడనుకో తను కృష్ణధామానికి వెళ్తాడు. ఎక్కడైతే కృష్ణుడు తన గోపులతో గోపికలతో గోవులతో ఆడుకునేటటువంటి ఆ గోలోక ధామం ఉందో ఆ గోలోక ధామానికి తను వెళ్తాడనమాట. ఏయి మత సకల శాస్త్రేరాభిప్రాయ ఈహతే సందేహ జారా సేయి దుఃఖపాయ. ఈ సర్వశాస్త్రాల యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఇదే, కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేయడం, కృష్ణుడి యొక్క పాద పద్మాలకి భక్తి చేయడము, అదే ఇదొక్కటే అభిప్రాయము. కృష్ణేరా భజన చాడి జయ శాస్త్రవా కానే సే ఆదామే కాబు శాస్త్ర మర్మన హి జానే. దీంట్లో ఎలాంటి సందేహమే ఉండదు. ఒకవేళ సందేహం ఉంటే వాళ్ళు ఏంటంట, ఏయి మతల సకల శాస్త్ర అభిప్రాయ, అన్ని శాస్త్రాల యొక్క అభిప్రాయం ఇదే. ఇహతే సందేహ జార సేయి దుఃఖపాయ. ఒకవేళ ఎవరికైతే డౌట్ ఉందనుకో వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు, ఆ దుఃఖాన్నే పొందుతారు. కృష్ణేరా భజన చాడి జయ శాస్త్రవా కానే. కృష్ణ భజనని వదిలేసి ఏ శాస్త్రం గురించి చెప్పినా కూడా వాడు అధముడు. సే ఆదామే కాబు శాస్త్ర మర్మానాహి జానే. అలాంటి అధముడు శాస్త్ర మర్మాన్ని తను తెలుసుకోలేడనమాట. శాస్త్రేరా నా జానే మర్మ అధ్యాపనకారే గార్ధబేరా ప్రాయాజేన శాస్త్ర బాహి మారే. శాస్త్రం యొక్క రహస్యాన్ని తెలుసుకోకుండా అధ్యయనం చేస్తూ ఉన్నాడు, అధ్యాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, గాడిదలాగా భారాన్ని మోస్తూ ఉన్నాడంట. ఈ శాస్త్రాలన్నీ మోస్తూ ఉన్నాడు. ఎందుకంటే శాస్త్రసారమైనటువంటి భగవంతుడి యొక్క భక్తి కృష్ణనామాన్ని తను తెలుసుకోలేడు కాబట్టి అదంతా కూడా గార్ధాబము మోతి అవుతుందన్నమాట. పడి సుని లోక గేలచారే ఖారే కృష్ణ మహామహోత్సవే వచ్చిలా తాహారే. మరి చదువుకొని తర్వాత విన్నా వీళ్ళందరూ కూడా ఏంటి అంట, ఒకవేళ భగవంతుడి యొక్క నామాన్ని జపించకపోతే వాళ్ళ చదువు వాళ్ళ తెలివి అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరుతో సమానం అన్నమాట. వాళ్ళు భగవంతుని వంచిస్తూ ఉంటారనమాట. పూతనారే జయి ప్రభు కైలా ముక్తి దానా హేన కృష్ణ చాడి లోకే కరే అన్య ధ్యాన. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఇప్పటి వరకు అన్ని శాస్త్రాలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి,
కృష్ణుడి యొక్క భక్తి గురించి చెప్తున్నాయని చెప్పారు. తర్వాత ఈ బ్రహ్మ రుద్ర ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడి యొక్క కింకరులు అనేసి చెప్పాడు. ఎవరైతే ఈ అన్ని శాస్త్రాలు నేర్చుకొని కూడా కృష్ణ నామాన్ని చెప్పరో, కృష్ణ భక్తి తెలుసుకోరో వాళ్ళు అధములు, దుఃఖాన్ని పొందుతారు అని చెప్పారు. ఎవరికి శాస్త్రం లేకున్నా కానీ, ఏమీ తెలియకున్నా కానీ కృష్ణనామాన్ని చెప్తూ కృష్ణ భక్తి చేసిన వాడు గోలోకానికి వెళ్తాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క అపారమైనటువంటి కృప గురించి చెప్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే పూతనారే జయి ప్రభు కైలాముక్తి దానా హేన కృష్ణ చాడిలోకే కరే అన్యదానా. పూతన మహారాక్షసి పాతకి 6 రోజుల అబ్బాయికి పాలిచ్చి విషం పెట్టి చంపేస్తానని వచ్చింది. అలాంటి రాక్షసికి పరమ దయాలు నా స్వామి కృష్ణ ఎంత దయాలు అండి, తనకి ఆ దాత్రి స్థానాన్ని ఇచ్చాడు. మరి అలాంటి ఆ పరమ దయాలు అతన్ని ఏ విధంగా అతనిని వదిలిపెట్టగలుగుతారు? ఆయనని వదిలేసి వేరే దాన్ని ఎలా పట్టుకుంటారు కదా? ఇంత దయాలు ఎక్కడైనా దొరుకుతాడా అండి? విషం పెట్టి చంపడానికి వచ్చిన వాళ్ళని దాత్రి ప్లేస్ ఇచ్చి తనని కరుణిస్తూ ఉంటే అలాంటి వాడికంటే ఇంకెవరైనా ఉంటారా గొప్పవాడు? మరి ఆయనను వదిలిపెట్టి వేరే వాళ్ళ పాదాలు ఎలా పట్టుకుంటారు? ఆగాసుర హేన పాపి జై కైలామోచనా కోనా సూకే చాడేలోక తహారా కీర్తన. ఇంకేమంటున్నారంటే అగాసురుడు వంటి పాపి అతనికి మోక్షాన్ని ఇచ్చాడే, మరి అలాంటి వాడిని వదిలిపెట్టి వేరే వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటున్నారు, వేరే వాళ్ళని ఏ విధంగా కీర్తిస్తున్నారు? అగాసురుడు లాంటి పాపిని మోక్షం ఇచ్చినటువంటి అతనిని కీర్తించకుండా వేరే వాళ్ళ యొక్క శరణి ఏ విధంగా పొందుతారు? జై కృష్ణేరా నామే హాయా జై గద పవిత్ర నా బాలే దుఃఖిత జీవా తహారా చరిత్ర. మరి ఎవరి పేరుతో ఈ జగత్తంతా పవిత్రమవుతుందో, ఎవరి పేరుతో ఈ జీవులందరూ జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా దుఃఖాన్ని వదిలేసి సుఖాన్ని పొందుతున్నారో దాని గురించి ఏం చెప్పగలము? ఎవరు చెప్పగలరు? జై కృష్ణే రామ హోసవే బ్రహ్మాదేవి హల్వా తాదా విహల్వా తాహాచాడి నృత్య గీతే కారే ఆ మంగళ. ఏం చేస్తున్నారంటే ఈ బ్రహ్మాదులందరూ కూడా కృష్ణుడి నామంతో మహోత్సవాలను చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? నృత్య గీతాలని వాళ్ళు చేస్తూ ఉన్నారంట. आजा मिले निस्तरीला जय कृष्णेरा नामे दाना कुला విద్యామా దే తాహా నాహి జానే. మరి ఎవరి అజామిలుడు? ఆ అజామిలుడు కృష్ణనామంతోని తను ఎలాంటి మహత్యాన్ని పొందాడు, తను ద్వితీయ అవకాశాన్నే పొందాడు, అది ఎవరు తెలుసుకోలేరు అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ అజామిలుడు ఏం చేశాడు? తను ధనంతోని కులంతోని తన శక్తితోని తను చేసిందే కరెక్ట్ అనుకొని ఒక వేషబాలన పడ్డాడు. కానీ భగవంతుడు ఊరికేనే పుత్రుడి పేరు, కొడుకు పేరు నారాయణ అని పెట్టుకొని చనిపోయేటప్పుడు ఆ కొడుకుని పిలిచినందుకనే ఆయన చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తీసేసి ఏం చేశాడు? తనకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు ఇంకా భగవంతుడి యొక్క భక్తి చేస్తే నువ్వు వైకుంఠానికి వస్తావు అని చెప్పేసి తనకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చి తనని సొంతంగా స్వయంగా తనకి ఆ వైకుంఠాన్ని తను ఇచ్చాడనమాట. సునాబాయి సాబా సత్య ఆమారా వచనా భజహా మూల్య కృష్ణ పాద పద్మదాన. వినుడు సోదరా, నా వచనము సత్యమైంది, అమూల్యమైంది. అందుకనే మీరందరూ కూడా ఏం చేయండి? కృష్ణ పాద పద్మములని భజించండి. ఆ ధనాన్ని, ఏదైతే కృష్ణ పాద పద్మాల భజన అనే ధనం ఉందో ఆ ధనాన్ని సేవించండి. ఎందుకంటే మనందరం ఏం చేస్తూ ఉన్నాము? పొద్దున్న నుంచి రాత్రి వరకు ధనం కోసమే పాకులాడుతూ ఉన్నాము. ధనంకి సేవ చేయాలి అని అనుకుంటున్నాము. అందుకనే ఉత్తమమైన ధనం ఏంటి అంటే ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాల గొప్ప ధనం అనమాట. ఆ ధనానికి సేవ చేయండి, ఆ ధనాన్ని భజించండి. సేచరాన సేవితే లక్ష్మీరాభిలాష జయచరాన సేవి సర్కారాదర్దు దాస. ఏ చరణాలను సేవించడానికి లక్ష్మీదేవి ఏం చేస్తుంది? తత్పరంగా ఉంటుంది. తను ఎల్లప్పుడూ కూడా తను ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల చరణాల సేవలో తను ఉంటుందన్నమాట. ఇంకా అలాంటి చరణాల యొక్క సేవ చేయడానికి శంకరుడు కూడా
పరమశివుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అందుకే తను విష్ణు యొక్క పాదోదకం ఆ గంగని తలపైన పెట్టుకున్నాడు. అలాంటి ఆయన సేవ చేయడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ గంగని తన తలపైన పెట్టుకొని నేను శుద్ధుడనయ్యాను అనేసి అనుకుంటున్నాడు. శివ అంటేనే పరమ మంగళకరమైన వాడు, తనేమి అమంగళమైనటువంటి కాదు. అయినా కానీ తను ఏమంటున్నాడు, నేనిప్పుడు అలాంటి పరమ మంగళకరమైనటువంటి పరమశివుడే ఆ విష్ణు యొక్క పాదోదకాన్ని తన తలపైన పెట్టుకొని నేను శుద్ధమయ్యాను అని అనుకుంటున్నాడు అనమాట. అంటే లక్ష్మి, శివ వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పాద సేవలో అంత తత్పరంగా ఉన్నారు. మరి స్వయంగా లక్ష్మీదేవి మనం అందరము కోరుకునేటటువంటిది లక్ష్మీదేవి. మరి ఆ లక్ష్మీదేవియే కోరుకునేటటువంటిది స్వామి యొక్క పాదపద్మాలు. ఆ పరమశివుడి యొక్క కృప కావాలని ప్రతి ఒక్కరూ వెళ్ళి లోటడు నీళ్లు పోసేసి నాకు అది కావాలి స్వామి, నాకు ఇది కావాలి స్వామి అని పెద్ద లిస్టు చెప్తామే. మరి అలాంటి అతను కూడా స్వామి యొక్క పాదపద్మాల సేవని కోరుకుంటున్నాడు. మరి అలాంటి గొప్పదనం ఎక్కడుంది? అందుకే ఆ గొప్పదనాన్ని కీర్తించండి. జయచర హాయితే జాహ్నవి పరకాస హేన పాద పద్మ బాయి సబేకరాస. ఏ చరణాలని తగిలి ఈ గంగాదేవి జాహ్నవి ప్రకాశమయ్యిందో ఓ సోదరులారా, ఆ పాద పద్మాలని సేవించండి. ఆ పాద పద్మాలని సేవించాలనే ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనుక్కోవాలి, ఇది తినాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, ఎన్ని ఆశలు ఉన్నాయి కదా. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదో ఒక ఆశ పుడుతూనే ఉంటుంది. ఆ ఆశ నెరవేర్చడం కోసం మనం పనిచేస్తూనే ఉంటాం. అందుకనే అలాంటి ఆ ఏమంటారు పరమ మంగళకరమైనటువంటి పరమ దయాలు అయినటువంటి విషం ఇచ్చి చంపడానికి వచ్చిన ఆమెకు కూడా ముక్తినిచ్చినటువంటి ఆ స్వామి యొక్క పరమ పాద పద్మాలకి సేవ చేయాలనే ఆశని కలిగి ఉండాలన్నమాట. సో మన యొక్క డిజైర్ ఏముండాలి? మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. సో అన్ని కోరికల కంటే ముందు ఆ లిస్టులో ఫస్ట్ లిస్టులో ఏంటి తెలుసా? నేను కృష్ణుడి యొక్క సేవ చేయాలి, కృష్ణుడి యొక్క పాదపద్మాల సేవ చేయాలి అనే కోరికని టాప్కి తెచ్చి పెట్టేయండి. ఇంకా దేకికారా శక్తి ఆచే ఏ నావా ద్వీపే కండుకా అమారా వాక్య అమారా సమీపే. ఇంకా బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఏమంటున్నారంటే, నేను చెప్పిన దీన్ని ఎవరైనా ఖండించేయడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకు రండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు సవాల్ ఇస్తున్నారనమాట. నా స్వామి కృష్ణుడు ఎంత పరమదయాలు, మరి అలాంటి ధనాన్ని వదిలిపెట్టి వేరే ధనాన్ని పట్టుకుంటే ఎవరికైనా ఏమనిపిస్తుందండి? అందుకే మరి అలాంటి ధనాన్ని తెలుసుకున్న వాడికి దాని యొక్క గొప్పదనం తెలుసు, దాని యొక్క విలువ తెలుసు. ఆ విలువ తెలుసు కాబట్టి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. మీ ఆశలో మొదటి ఆశని దీన్ని పెట్టుకోండి, మీరు భగవంతుడి యొక్క పాదపద్మాలని కీర్తించండి, ఆయన పాదపద్మాలకి సేవ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. అది తప్పని ఎవరైనా చెప్పడానికి ధైర్యం ఉందా? అయితే రండి అనేసి అంటున్నాడు. నేను నిరూపిస్తాను అనేసి చెప్తున్నాడు. ఇంతమంది నిరూపించారండి ఇప్పటికీ. ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు, ధ్రువుడు తన ఊరికే గొప్ప రాజ్యం కావాలంటే స్వయంగా వైకుంఠాన్ని ఇచ్చేశాడు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంట్రా ఇక్కడ ఉన్నాడా స్వామి అంటే, ఉన్నాడు అంటే ఆ స్తంభంలో ఏముందండి? నిర్జీవము. ఆ నిర్జీవమైనటువంటి ఆ స్తంభంలో నుంచి స్వామి బయటికి వచ్చాడు. ఇంకేం కావాలి? నారదుడు ఎప్పుడైతే కయాదుని ఇంద్రుడు చంపేస్తాను అనేసి అంటాడు, చంపేస్తాను అన్నప్పుడు ఇక్కడ ఉత్తమ భక్తుడు ఆవిర్భవింపబోతున్నాడు అనేసి చెప్తాడు. నారదుల వారి మాటని నెరవేర్చడం కోసం బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరము, ఇంట చావును, బయట చావును, పైన చావును, కింద చావును, అస్త్రంతో చావును, శస్త్రంతో చావును, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నింటినీ